శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్తపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా ముధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 25వ సర్గము. రాక్షసయోధులు శ్రీరామునిపై దాడికి దిగుట, ఆ ప్రభు వారిని హతమార్చుట. అవష్టబ్ధదనుం రామం క్రుద్ధం చ రిపుఘాతినం దదర్శాశ్రమమాగమ్య ఖరస్సహ పురస్సరైః. కరుడు తన ముందు భాగమున నడుచుచున్న యోధులతో కూడి రఘువరుని ఆశ్రమమునకు చేరి శత్రు సంహార సమర్థుడై రణావేశములో క్రుద్ధుడై ధనుర్ధారి అయి కదనరంగమున నిలిచిన శ్రీరాముని గాంచెను. తం దృష్ట్వా ససరం చాపం ఉద్యమ్య కరనిస్వనం రామస్యాభిముఖం సూతం చోద్యతామిత్యచోదయత్. స ఖరస్యాగ్నయా సూతః తురంగాన్ సమచోదయత్. యత్ర రామో మహాబాహుః ఏకో ధూన్వన్ స్థితో ధనుః. అతడు రాముని చూచిన పిదప విల్లంబులను చేబూని ధనుష్టంకారమునర్చుచు రథమును రామునకు ఎదురుగా పోనిమ్ము అని సారథిని ఆదేశించెను. కరుని ఆజ్ఞను అనుసరించి సూతుడు గుర్రములను అదలించెను. మహాబాహువైన శ్రీరాముడు ఒంటరిగా ధనుష్టంకారము గావించుచు నిలిచియున్న ప్రదేశమునకు రథమును నడిపెను. తం తు నిష్పతితం దృష్ట్వా సర్వే తే రజనీచరాః నర్దమానా మహానాదం సచివాః పర్యవారయన్. స తేషాం యాతుధానానాం మధ్యే రథగతః కరః బభూవ మధ్యే తారానాం లోహితాంగ ఇవోదితః. సమర సన్నద్ధుడైన కరుణిగాంచి సేనగామి మొదలగు రాక్షస సచివులు అందరును బిగ్గరగా సింహనాదముల నడుచుచు అతని చుట్టూను చేరి నిలబడిరి. ఆ రాక్షసుల మధ్య రథమునందున్న కరుడు ఆకాశమున తారల మధ్య ప్రకాశించుచున్న అంగారకుని వలె శోభిల్లుచుండెను. తతః సరసహస్రేణ రామం అప్రతిమౌజసం అర్ధయిత్వా మహానాదం ననాద సమరేఖరః. తతస్థం భీమధన్వానం క్రుద్ధాః సర్వే నిశాచరాః రామం నానావిధైః శస్త్రైః అభ్యవర్షంత దుర్జయం. ముద్గరైః పట్టిసైః శూలైః ప్రాసైః ఖడ్గైః పరస్వధైః. రాక్షసాః సమరే రామం నిజుఘ్నా రోషతత్పరాః. తే వలాహక సంకాశ
మహానాద మహౌజస అభ్యధావంత కాకుత్సం రథైర్వాజిభిరేవచ గజై పర్వతకూటాభై రామం యుద్ధే జిగాంసవః. అంతటా ఖరుడు యుద్ధభూమి యందు సాటిలేని పరాక్రమశాలి అయిన రాముని నొప్పించుటకై ఆయనపై 1000 బాణములను ప్రయోగించి అట్టహాసముతో మహానాదమునర్చెను. పిమ్మట ఆ రాక్షస యోధులెల్లరూ కోపోద్రిక్తులై శత్రు భయంకరమైన ధనువును ధరించి అజేయుడైన ఆ రామునిపై నానా విధములగు ఆయుధములను ప్రయోగించిరి. ఇంకను వారు యుద్ధమున రోషముతో విజృంభించి ఇనుప గుదియలు, కత్తులు, శూలములు, ఈటెలు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు మొదలగు వానిని శ్రీరామునిపై విసిరివేసిరి. మహామేఘముల వలె ఒప్పుచు మిగుల బలశాలురైన ఆ రాక్షసులు గర్జించుచు రథములపై, గుర్రములపై, కొండల వలెనున్న ఏనుగులపై అధిష్ఠించి కకుత్స వంశుడైన శ్రీరాముని చంపబూని కదనరంగమున ముందునకు ఉరికిరి. తే రామే శరవర్షాని వ్యసృజన్ రక్షసాం గణాః శైలేంద్రమివధారాభిః వర్షమానా వలాహకాః శతైః పరివృతో ఘోరై రాఘవో రక్షసాం గణైః. ఒక మహాపర్వతముపై మేఘములు వర్షధారలను కురిసినట్లు ఆ రాక్షస యోధులు శ్రీరామునిపై బాణములను వర్షించిరి. పిదప క్రూరులైన ఆ రాక్షసులు శ్రీరాముని చుట్టుముట్టిరి. తాని ముక్తాని శస్త్రాని యాతుధానైః స రాఘవః ప్రతిజగ్రాహ విశిఖైః నద్యోఘానివ సాగరః శతైః ప్రహరణైర్ఘోరైః భిన్నగాత్రో న వివ్యధే రామః ప్రదీప్తైర్బహుభిః వజ్రైరివ మహాచలః స విద్దః క్షతజాదిగ్ధః సర్వగాత్రేషు రాఘవః బభూవ రామః సంధ్యాభ్రైః దివాకర ఇవావృతః. సముద్రము నదీ ప్రవాహములను వలె శ్రీరాముడు ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధములన్నింటినీ తన నిశిత శరములచే నిరోధించెను, తుత్తునియలు గావించెను. అగ్ని జ్వాలల వలె వెలుగులను విరజింపుచున్న వజ్రాయుధములు ఎంతగా ఖండించుచున్నను నిశ్చలముగా నుండి మహాపర్వతము వలె ఆ రాక్షసులు తీవ్రములైన ఆయుధములచే తన శరీరమును ఎంతగా గాయపరచినను శ్రీరాముడు ఏమాత్రము వ్యధ చెందలేదు. రాక్షసుల ఆయుధముల తాకిడికి ఆ రఘురాముని అవయవములన్నీయును రక్తసిక్తములాయను. అప్పుడు ఆ మహావీరుడు సంధ్యాకాలమున ఎర్రబారియున్న మేఘములచే పరివృత్తుడైన సూర్యుని వలె తేజరిల్లెను. విషే దుర్దేవ గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః ఏకం సహస్రైర్బహుభిః తథా దృష్ట్వా సమావృతం. ఒంటరిగానున్న శ్రీరాముని 14,000 మంది రాక్షస యోధులు చుట్టుముట్టగా చూచి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మొదలగు వారందరూ మిగుల ఖిన్నులైరి. తతో రామః సుసంక్రుద్ధో మండలీకృతకార్ముకః ససర్జ విశిఖాన్ బాణాన్ శతశోధ సహస్రశః దురావారాన్ దుర్విషహాన్ కాలదండోపమాన్ రణే ముమోచ లీలయా రామః కంకపత్రాన్ అజిహ్మగాన్. తే శరాః శత్రు సైన్యేషు ముక్తా రామేణ లీలయా ఆదదు రక్షసాం ప్రాణాన్ పాశాః కాలకృతా ఇవ. అంతటా శ్రీరాముడు మిక్కిలి క్రుద్ధుడై తన ధనువును మండలాకారముగా చేసి ఆ రాక్షసులపై వందల వేల కొలది పదునైన బాణములను వదిలెను. యుద్ధమున శ్రీరాముడు అవలీలగా ప్రయోగించిన ఆ శరములు వారింపశక్యముగానివి, యమదండము వలె భయంకరములైనవి, లక్ష్యమును ఛేదించు వరకును సూటిగా సాగిపోవునవి. వాటి ధాటికి శత్రువులు తట్టుకొనలేకుండిరి. శ్రీరాముడు అనాయాసముగా శత్రు సైన్యములపై ప్రయోగించిన ఆ అస్త్రములు యముని కాలపాశము వలె రాక్షసుల ప్రాణములను హరించెను. భిత్వా రాక్షస దేహాంస్తాన్ తే సరా రుధిరాప్లుతాః అంతరిక్ష గతారేజు దీప్తాగ్ని సమతేజసః. ఆ శరములు రాక్షసుల దేహములను ఛేదించి రక్తసిక్తములై అంతరిక్షమునకు చేరి అగ్నిజ్వాలల వలె విరాజిల్లెను. అసంఖ్యేయాస్తు రామస్య సాయకాశ్చాపమండలాత్ వినిష్పేతు రతీవోగ్ర రక్ష ప్రాణాపహారిణః తైర్ధనూంషి ధ్వజాగ్రాని వర్మాని చ శిరాంసి చ బహూన్ సహస్తాభరణాన్ ఊరూన్ కరికరోపమాన్ చిచ్ఛేద రామః సమరే శతశోధ సహస్రశః. శ్రీరాముని యొక్క ధనుర్మండలము నుండి, మండలాకృతిలోనున్న ధనువు నుండి
అత్యుగ్రములైన లెక్కలేనని బాణములు రాక్షసుల ప్రాణములను హరించుటకై బయల్వెడలినవి. శ్రీరాముడు యుద్ధమున తాను ప్రయోగించిన ఆ బాణములచే రాక్షసుల యొక్క వందల వేల కొలది ధనస్సులను, ధ్వజపతాకములను, కవచములను, శిరస్సులను, ఆభరణములతో కూడిన బాహువులను ముక్కలు ముక్కలు గావించెను. హయాన్ కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ గజాంశ సగజారోహాన్ సహాయాన్ సాధినస్తథా పదాతీన్ సమరే హత్వా హెనయజ్య యమసాధనం. ఆ రఘురాముడు శత్రు రథములను ముక్కలు గావించుచు ఆభరణములు కలిగిన రథాశ్వములను, సారథులను, గజములను అధిరోహించిన యోధులను, అశ్వములను, అశ్వములపైనున్న సైనికులను, కాల్బలములను హతమార్చెను, అనగా మృత్యుముఖమునకు చేర్చెను. తతో నాళీకనారాచై తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః భీమమార్తస్వరం చక్రుః భిద్యమానా నిశాచరాః. శ్రీరాముని యొక్క నాళములు గల బాణములకును, ఇనుప శరములకును, మిగుల పదునైన కొనలు గల వికర్ణి చివరి మెలికలు గల బాణములకును తీవ్రముగా గాయపడిన ఆ నిశాచరులు దీనముగా ఆర్తనాదములు గావించిరి. తత్సైన్యం నిశితైర్బాణైః అర్దితం మర్మభేదిభిః రామేణ న సుఖం లేభే శుష్కం వనమివాగ్నినా. రఘురాముడు నిశితములైన తన బాణములచే ఆ రాక్షసుల ఆయువు పట్టులను ఛేదించెను. అప్పుడు వారు విలవిలలాడుచూ దావాగ్నికి దగ్ధమై నిస్తేజమైన వనము వలె సుఖశాంతులకు దూరమైరి. కేచిద్ భీమబలాః సురాః శూలాన్ ఖడ్గాన్ పరస్వధాన్ రామస్యాభిముఖం గత్వా చిక్షిపుః పరమాయుధాన్ తాని బాణైర్మహాబాహుః శస్త్రాన్యావార్య రాఘవః జహార సమరే ప్రాణాన్ చిచ్ఛేద చ శిరోధరాన్. కొంతమంది మిక్కిలి బలశాలురైన రాక్షస వీరులు రామునకు అభిముఖులై తమ యొక్క మహాయుధములైన శూలములు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు మొదలగు వాటిని ఆయనపై విసిరిరి. మహాబాహువైన రఘువీరుడు ఆ ఆయుధములను తన శరపరంపరచే అడ్డుకొని వారి కంఠములను ఖండించెను, ప్రాణములను హరించెను. తే చిన్న శిరసః పేతుః చిన్నవర్మ శరాసనాః సుపర్ణవాత విక్షిప్త జగత్యాం పాదపాయధ. ఆ రాక్షసుల కవచములు, ధనస్సులు ముక్కలు ముక్కలు కాగా తలలు తెగిపోగా వారి మొండెములు గరుత్మంతుని రెక్కల వాయువేగమున నేలగూలిన మహావృక్షముల వలె భూమిపై పడిపోయెను. అవశిష్టాశ్చ ఏ తత్ర విషన్నాశ్చ నిశాచరాః కరమేవాభ్యధావంత శరణార్థం శరార్దితాః. చావగా మిగిలిన రాక్షసులు రాముని శరముల తాకిడికి తాళలేక విషన్న వదనులై కరుని శరణుజొచ్చుటకై ఆయన కడకు పరుగులు దీసిరి. తాన్ సర్వాన్ పునరాదాయ సమాశ్వాస్య చ దోషణః అభ్యధావత కాకుత్సం క్రుద్ధో రుద్రమివాంతకః నివృత్తాస్తు పునః సర్వే దోషణాశ్రయ నిర్భయః రామమేవాభ్యధావంత సాలతాల శిలాయుధాః. అంతటా దూషణుడు వారినందరినీ కూడగట్టుకొని ఓదార్చి యుద్ధావేశముతో యముడు ప్రళయరుద్రుని కడకు వెళ్ళినట్లు శ్రీరాముని మీదికి పరుగెత్తెను. రణరంగము నుండి తిరిగి వచ్చిన రాక్షసులు దూషణుని అండచూచుకొని నిర్భయులై సాహసముతో మద్ది చెట్లను, తాటి చెట్లను, పెద్ద పెద్ద బండలను, ఆయుధములను కొని రామునితో పోరాడుటకై మిగుల వేగముగా కథన రంగమునకు కదిలిరి. శూల ముద్గర హస్తాశ్చ చాపహస్తా మహాబలాః సృజంతః శరవర్షాని శస్త్రవర్షాని సంయుగే ద్రుమవర్షాని ముంచంతః శిలావర్షాని రాక్షసాః. మహాబలశాలురైన రాక్షసులు శూలములను, ఇనుప గుదియలను, ధనువులను చేబూని రణరంగమున నిలిచి శ్రీరామునిపై శరములను, తదితరములైన ఆయుధములను నిరంతరముగా ప్రయోగించిరి. ఇంకనూ వారు వృక్షములను, పెద్ద పెద్ద శిలలను ఆయనపై కురిపించిరి. తదద్భువాద్భుతం యుద్ధం తుములం రోమహర్షణం రామస్య చ మహాఘోరం పునస్తేషాం చ రక్షసాం తే సమంతాదభిక్రుద్ధ రాఘవం పునరభ్యయుః. మరలా రాక్షస యోధులకును శ్రీరామునకును మధ్య అద్భుతమైన సంకుల సమరము గగుర్పాటు కలిగించుచు మిక్కిలి భయంకరముగా జరిగెను. ఆ రాక్షసులు ఎంతయో క్రుద్ధులై అన్ని వైపుల నుండి శ్రీరాముని చుట్టుముట్టిరి.
తైశ్చ సర్వాదిశా దృష్ట్వా ప్రదిశశ్చ సమావృతాః రాక్షసైరుజ్యత ప్రాసైః శరవర్షాభివర్షిభిః స కృత్వా భైరవం నాదం అస్త్రం పరమభాస్వరం సంయోజయత గాంధర్వం రాక్షసేషు మహాబలః. ఆ రాక్షసులు అన్ని దిశలయందును వ్యాపించి ఈటలతో విజృంభించుచు శరవర్షములను కురిపించుచుండుటను మహాబలశాలి అయిన శ్రీరాముడు గమనించెను. వెంటనే ఆ మహావీరుడు భీకర నాదమునర్చి దివ్యకాంతులు కలిగి ఉన్న గాంధర్వాస్త్రమును వారిపై ప్రయోగించెను. తతః శర సహస్రాని నిర్యయిశ్చాపమండలాత్ సర్వా దశ దిశో బాణైః ఆవార్యంత సమాగతైః. అప్పుడు మండలాకారముననున్న ధనస్సు నుండి గాంధర్వాస్త్ర ప్రభావముచే వేల కొలది బాణములు బయలువెడలినవి. అవి దశ దిశలను పూర్తిగా కప్పివేసినవి. నాదదానం శరాన్ ఘోరాన్ న ముంచంతం శీలీముఖాన్ వికర్షమానం పశ్యంతి రాక్షసాస్తే శరార్ధితాః. శ్రీరాముడు శత్రుభయంకరములకు పదునైన బాణములను తూణీరముల నుండి తీసుకొనుట గాని సంధించుట గాని వాటిని ప్రయోగించుట గాని ఆ రాక్షసులు గుర్తింపలేకుండిరి. అవి తమకు తాకి గాయపరిచినప్పుడు మాత్రమే వాటి విషయము ఆ రక్కసులకు తెలియచుండెను. శరాంధకారమాకాశం ఆవృణోత్ స దివాకరం బభూవావస్థితో రామః ప్రవమన్నివ తాన్ శరాన్. శ్రీరాముని బాణ పరంపర సూర్యునితో సహా ఆకాశమును పూర్తిగా కప్పివేయగా అంతటను చీకట్లు అలుముకొనెను. ఆ శరములన్నీయును శ్రీరాముని ముఖము నుండియే వెలువడుచున్నవా అన్నట్లు గోచరించుచుండెను. యుగపత్ పతమానైశ్చ యుగపచ్చ హతైర్భృశం యుగపత్ పతితైశ్చైవ వికీర్ణా వసుధాభవత్. ఏమాత్రము వ్యవధి లేకుండా వచ్చి పడుచున్న బాణముల ధాటికి వారు ఆ క్షణములనే ఒక్కుమ్మడిగా మరణించుటయు అదే క్షణములోనే నేల కొరుగుటయు జరుగుచుండెను. లిప్త కాలములోనే ఆ కళేబరములతో రణభూమి నిండిపోవుచుండెను. నిహతాః పతితాః క్షీణాః చిన్నా భిన్నా విదారితాః తత్ర తత్ర స్మ దృశ్యంతే రాక్షసాస్తే సహస్రశః. ఆ రణభూమి యందు ఎచ్చట చూచినను వేల కొలది రాక్షసులు చెల్లా చెదురుగా పడి ఉండిరి. వారిలో కొందరు కొనయూపురితో నుండిరి, కొందరి తలలు తెగిపడి ఉండెను, కొందరి శరీరములు చిన్నా భిన్నములై ఉండెను, మరికొందరి తనువులు చీల్చబడి ఉండెను, పెక్కుమంది చచ్చిపడి ఉండిరి. శోష్ణీ శైరుత్తమాంగైశ్చ సాగంధైర్బాహుభిస్తథా ఊరుభిర్జానుభిశ్చిన్నైః నానారూప విభూషణైః హయైశ్చ ద్విపముఖ్యైశ్చ రథైర్భిన్నైర్నరేకసః చామరైర్వజ్జనైశ్చత్రైః ధ్వజైర్నానావిధైరపి. రామశ్చ బాణాభిహతైః విచిత్రైః శూలపట్టిసైః ఖడ్గైః ఖండీకృతైః ప్రాసైః వికీర్ణైశ్చ పరస్వదైః చూర్ణితాభిః శిలాభిశ్చ శరైశ్చిత్రైరనేకసః విచ్ఛిన్నైః సమరే భూమిః వికీర్ణా భూద్భయంకరా. శ్రీరాముని బాణముల ధాటికి తలపాగలు గల శిరస్సులు, భుజకీర్తులు గల బాహువులు, వివిధములకు ఆభరణములు గల తొడలు, మోకాళ్ళు వేర్వేరుగా పడి ఉండెను. గుర్రములు, మదపుటేనుగులు, రథములు ముక్కలు ముక్కలై నేలపాలై ఉండెను. నానా విధములైన చామరములు, వీవనలు, ఛత్రములు, ధ్వజములు చిన్నాభిన్నములై అచట పడి ఉండెను. చిత్ర విచిత్రములైన శూలములు, అడ్డకత్తులు, ఖడ్గములు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు, వివిధాకారములు గల శరములు ముక్కలు ముక్కలై అందంతటను పడి ఉండెను. పెద్ద పెద్ద బండరాళ్ళు నుగ్గునుగ్గై ఉండెను. అప్పటి ఆ సమరభూమి మిక్కిలి భయంకరముగా కన్పట్టుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే అరణ్యకాండే పంచవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 25వ సర్గము.